हविभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय तृष्णादिवृश्चिकजलाग्निभुजङ्गरोग क्लेशव्ययाय हरये गुरवे नमोऽस्तु। वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नश्च विभीषणश्च उभयोर्वायुवाजिकोणेषु च मध्ये नीलसरोज कोमलरुचिं रामं भजे श्यामलम्। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यः नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। नमो वेंकटेशाय। ప్రియ భగవత్ స్వరూపులారా, ఎంతో సౌభాగ్యానికి నోచుకున్నాం గనక ఈ వసంత నవరాత్రుల సమయంలో ఈ సాయం సంధ్య వేళలో స్వామివారి పాదార విందాల సన్నిధిలో కూర్చొని శ్రీకోశమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని సేవించుకునేటువంటి భాగ్యం కలిగింది మనకి. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు, అక్షరాణామకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. ఏమంటే నేను మాసాలలో మార్గశీర్ష మాసాన్ని, ఋతువులలో వసంత ఋతువును. గీతాచార్యుడి వాక్యం ఇది. ఋతువులలో నేను వసంత ఋతువును అన్నారు. కాలపురుషుడు శ్రీమన్నారాయణుడు కనుక ఈ ఋతువు ఏదైతే ఉందో, ఈ వసంత ఋతువు అనేది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపము. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కనుక ఈ వసంత ఋతువులో ఏం చేయాలండి మనము అనంటే, సాయంకాలం సమయంలో ఈ విధంగా స్వామికి చక్కగా పానకము వడపప్పు నివేదన చేసి సద్బ్రాహ్మణునికి చందనం ఇచ్చి వస్త్రాలు మొదలైనవి ఇచ్చి విసనకర్రతో విసిరి, ఆ విసనకర్ర కూడా వారికే ఇచ్చి, ఈ వసంత ఋతువులో విరివిగా వచ్చేటువంటి ఆమ్ర ఫలాలు, మామిడి పండ్లు, మల్లెపూలు మొదలైన వాటితో ఆ స్వామిని మనం శ్రీమన్నారాయణ స్వరూపుడిగా భావించి సేవించుకోవాలి. ఇలాంటి శ్రీమద్ రామాయణము, భాగవతం లాంటివి ఈ సంధ్యా సమయంలో వినాలి. ఇది వసంత ఋతువులో చేయాల్సినటువంటి పని. అయితే వసంత ఋతువుకే శ్రీమన్నారాయణ స్వరూపం ఉంటే అందులోనూ శ్రీరామనవమి ఉన్నది. పునర్వసు నక్షత్రం నవమి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం సమయంలో అవతరించాడు స్వామి. కనుక అది మరింత విశేషం. భగవద్గీతలో స్వామి చెప్పింది నిష్కామ కర్మ చేయమని. అయ్యా, నువ్వు ఏది ఆశించి పని చేయకు, ఇది నీ ధర్మం. యుద్ధం చేయడం క్షత్రుడి యొక్క ధర్మం. ధర్మం కోసం యుద్ధం చేయడం క్షత్రుడి యొక్క ధర్మం.
ధర్మాన్ని నిలబెట్టడం కోసం యుద్ధం చేయడం క్షత్రుడి యొక్క ధర్మం. కాబట్టి ఎవరి ధర్మాన్ని వారు ఆచరించడం అది జీవిత పరమార్థం. గీతలో గీతాచార్యుడు స్పష్టంగా చెప్పాడు. శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడు దాన్ని అక్షరాలా చేసి చూపించాడు. శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడు దేన్నైతే అక్షరాలా చేసి చూపించాడో దాన్నే భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు. ఈ విధంగా ఉండాలయ్యా. పుత్రధర్మము, పుత్రునిగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. భర్తృధర్మము, ఒక భర్తగా ఎలా ఉండాలి. భ్రాతృధర్మము, ఒక సోదరునిగా ఎలా ఉండాలి. శత్రుధర్మము, శత్రువుతో ఎలా ఉండాలి, దానికి ఒక ధర్మం ఉంది. శత్రువు కదా అని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. శత్రువు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు దండయాత్ర చేయకూడదు. దానికి నియమాలు, నిబంధనలు, ఒక ధర్మము, ఒక పద్ధతి ఉన్నది. స్నేహధర్మము, ఇలా వివిధ ధర్మాలని ఎలా ఆచరించాలో, మానవ జన్మను ఎలా తరింపజేసుకోవాలో చెబుతుంది మనకి శ్రీమద్ రామాయణం. శ్రీరామునికి శ్రీమద్ రామాయణంలో అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తులు అందరూను. కానీ ఎవరైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళు అత్యంత శత్రువులు. శ్రీరాముణ్ణి తమ పగవాడిగా చూసినటువంటి వాళ్ళు, ద్వేషించినటువంటి వాళ్ళు. శ్రీరాముడి చేతిలో దెబ్బతిన్నటువంటి ఒకానొక రాక్షసుడు రాముడి గురించి ఎంత గొప్పగా మాట్లాడాడంటే అతడే మారీచుడు. యజ్ఞం జరుగుతున్నటువంటి సమయంలో శ్రీరాముడు కొట్టినటువంటి వాయుయాస్త్రం దెబ్బకి వెళ్ళిపోయి ఎక్కడో సముద్రంలో పడినటువంటి మారీచుడు ఆనాటి నుండి తన రాక్షస లక్షణాలన్నిటినీ వదిలేసి హింసించడము, మాంసాహారం తినడము, మద్యం సేవించడము లాంటి పనులన్నిటిని మానేసి చక్కగా శ్రీరామ భజన చేసుకుంటూ ఒక ఆశ్రమంలో కాలం గడుపుతున్నాడు. రావణాసురుడు అతని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీవు ఒక మాయాలేడిగా వెళ్ళాలి అని చెప్పినప్పుడు మారీచుడు చెప్పాడు రావణాసుడికి, అయ్యా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రక్షిత సర్వలోకస్య స్వజనస్య చ రక్షిత. శ్రీరాముడు ధర్మము అనేటువంటి ఒకదానికి స్వరూపం ఏదైనా ఉంది అంటే ధర్మము స్వరూపంగా వచ్చినటువంటి వాడు శ్రీరాముడు. ధర్మము యొక్క స్వరూపమే శ్రీరాముడు. అతడు చాలా సాధు స్వభావం కలవాడు. సమస్త లోకానికి రాజు అతను. రాజా సర్వస్య లోకస్య. శ్రీరాముడు అంటే ఏదో కోసల దేశానికి రాజు, దశరథుడి పుత్రుడని నువ్వు అనుకుంటున్నావా? రాజా సర్వస్య లోకస్య, సమస్త లోకానికి అతడే మహారాజు. దేవాది దేవుడు అతను. కాబట్టి అతని జోలికి వెళ్ళొద్దు. శ్రీరాముడు ధర్మస్వరూపుడు. ధర్మాన్ని మాత్రమే చూసేటువంటి వాడు, ధర్మాన్ని మాత్రమే ఆచరించేటువంటి వాడు. కనుక శ్రీమద్ రామాయణం ఏమి సందేశం అందిస్తుంది మనకనంటే, ధర్మాన్ని ఆచరించండి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మీరు ఆచరించండి, ఆ ధర్మం అనేది మిమ్మల్ని సంరక్షిస్తుంది. నీ ఒక స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానంలో నీవెవరు? నేను నా పాఠశాలలో ఉన్నంత వరకు నేను అక్కడ పాఠశాలలో ఉపాధ్యాయుడిని. ఉపాధ్యాయుడి ధర్మం ఏమిటి? పిల్లలకు పాఠాలు చెప్పడం, వాళ్ళకు పరీక్షలు పెట్టడం, పేపర్లు దిద్దడం,
వారికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇంకా పాఠశాలలో ఎన్నో ఉంటాయి, వాటన్నిటిని చూసుకోవడం, అది ధర్మం. ఇంటి దగ్గర నేను ఒక భర్తని, ఒక తండ్రిని, నా తల్లిదండ్రులకి ఒక కుమారుణ్ణి, కాబట్టి ఈ ధర్మాలన్నీ ఉంటాయి. ప్రతి వారికి కూడా ఒక్కొక్క కోణంలో ఒక్కో రకమైనటువంటి ధర్మం ఉంటుంది. దాన్ని ఆచరించడమే మానవ జన్మ యొక్క పరమార్థం. మన ప్రసాద్ గారు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో సంస్కృతం అంటూ సంస్కృతాన్ని గురించి చాలా మాటలు చెప్పారు. వారు సంస్కృత భాష యొక్క ఔన్నత్యం అది. మనకి శ్రీమద్ రామాయణం, భారతం, భాగవతం ఈనాటికి కూడా సంస్కృతంలోనే దొరుకుతూ ఉన్నాయి. భగవద్గీత కూడా సంస్కృతంలోనే దొరుకుతూ ఉంది. కానీ అది కష్టమని దానికి మనం దూరంగా ఉంటున్నాం. పరమ కారుణికుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అత్యంత సరళమైనటువంటి భాషలో, మనకు అర్థమయ్యేటువంటి భాషలో బోధించారు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కింనో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. ఇందులో మనకు తెలియని పదం ఏముంది? కాంక్షే, శుభాకాంక్షలు ఇట్లా ఉపయోగిస్తున్నాం మనం. విజయం, రాజ్యం, సుఖాని, సుఖం అంటే ఏకవచనం, సుఖాని అంటే బహువచనం, సుఖాలు అని అర్థం. కింనో రాజ్యేన, రాజ్యం అనేటువంటి పదం మనం ఉపయోగించట్లేదండి తెలుగులో. కిం భోగై, భోగాలు అనేటువంటి పదం ఉపయోగించట్లేదు. జీవితేనా, జీవితం అనే పదం తెలుగులో ఉపయోగించట్లేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఎంత సరళమైనటువంటి సంస్కృతంలో అత్యంత గభీరమైనటువంటి వేదాల సారమైనటువంటి అంశాలని మనకు తెలియజెప్పారు మహర్షులు. అదే శ్రీమద్ రామాయణం. వేదాలలో ఉన్నటువంటి సారాలు, వేదం చదివితే కానీ, అందులో ఉన్నటువంటి అనేక ధర్మపన్నాలను మనం వల్లవేస్తే కానీ, మనం ఆచరిస్తే కానీ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కాం. మరి వేదాలను చదివి అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు లేవు. వాటిని చదవాలంటే చాలా నియమాలు, పద్ధతులు అన్నీ ఉన్నాయి. అది కూడా కఠినమైనటువంటివి. ఎలా మరి? అందరూ తరించిపోవాలని వేదము శ్రీమద్ రామాయణములాగా అవతరించినది. వేదవేద్యుడైనటువంటి శ్రీరాముడు, శ్రీమన్నారాయణుడు శ్రీరామునిగా అవతరిస్తే వేదము రామాయణములా అవతరించింది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడు మానవునిగా అవతరిస్తే మరి వేదం మానవుని గురించి చెప్పదు కదా. వేదము శ్రీమన్నారాయణ గురించి చెప్తుంది. కాబట్టి వేదం ఏం చేసింది? రామాయణంగా అవతారం ఎత్తిందట. అన్ని గొప్ప విషయాలు శ్రీమద్ రామాయణంలో మనకు కథారూపంలో ఉన్నాయి. ఆ పాత్రల మధ్య చర్చల రూపంలో ఉన్నాయి. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శ్రీమద్ రామాయణంలో ఉన్న ఒక్కొక్క శ్లోకం కాదు, ఒక్కొక్క ఘట్టం కాదు, ఒక్కొక్క కథ కాదు, ఒక్కొక్క అక్షరము మహాపాతకాలని నాశనం చేసేటువంటి శక్తివంతమైనటువంటిది. అంత గొప్పది శ్రీమద్ రామాయణం. సంస్కృతంలో ఒక విధానం ఉంది. ఏమిటా విధానం అంటే, మనం పొడవుగా చాలా పెద్ద వాక్యాలను చెప్పాం, చాలా విషయాలను చెప్పాం. దాంట్లో మొదటి అక్షరం లేదా మొదటి పదం, మళ్ళీ ఇది పొడవుగా చెప్పినటువంటి దాంట్లో చివరి పదం, ఈ రెండింటిని చేర్చి చెప్పడం అనేది ఒక విధానం. దాన్ని ప్రత్యాహారము అంటాం.
ఈ విషయం మనకు తెలుసు. తెలుగులో మనం అ, ఆ, ఈ ఉ, ఊ వీటిని అచ్చులు అంటాం. అచ్ అనేది ఒక ప్రత్యాహారం, పొడువుగా ఉన్నటువంటి ఒక 4 సూత్రాల యొక్క కలయిక. ఇది మొదటి అక్షరం ఆ, చివరి అక్షరం చు కలిపితే అచ్. ఐ ఉన్, లుక్, ఏ ఓంగ్, ఐ ఔచ్ అనే 4 సూత్రాలని మొదటి అక్షరాన్ని తీసుకుంటే ఆ, చివరి అక్షరాన్ని తీసుకుంటే చు కలిపితే అచ్. అచ్ అన్నప్పుడు ఏమేమి వస్తాయండి? ఇవన్నీ వస్తాయి. అ, ఆ, ఇ, ఉ, రు, ఏ ఓ ఐ, ఏ ఐ ఓ ఔ అమ్ ఆహా వరకు వచ్చేస్తాయి. హల్ అంటే కూడా అంతే. హల్ అనేది కూడా ఒక 10 సూత్రాల యొక్క కలయిక. ఆ 10 సూత్రాలలో మొదటి సూత్రం హ, మొదటి సూత్రంలోని మొదటి అక్షరం హ, చివరి సూత్రంలోని చివరి అక్షరం లు కలిపితే హల్లు. మనకు తెలిసిన విషయం కాబట్టి గుర్తు చేశాను. శ్రీమద్ రామాయణంలో నుంచి కూడా అలా మనం మొదట చెప్పినటువంటి విషయము చివరిలో చెప్పినటువంటి విషయాన్ని తీసుకొని కలుపుకుంటే తపః ప్రవర్ధతాం, తపస్సు వర్ధిల్లునుగాక. మొదటి శ్లోకం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. చివరి శ్లోకం ఏవమేతత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్దం బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణోః ప్రవర్ధతాం. విష్ణువు యొక్క బలము వర్ధిల్లునుగాక లోకంలో, విష్ణువు యొక్క ప్రభావం లోకంలో వర్ధిల్లునుగాక. తపస్వాధ్యాయ నిరతం, తపస్సు స్వాధ్యాయములో నిరతుడి అయి ఉండాలి. నీవు ఎప్పుడు మునిగిపోయి ఉండాలి, అధ్యయనం చేస్తూ ఉండాలి, దాన్నే ఒక తపస్సుగా సాధన చేస్తూ ఉండాలి. తపః మొదటి పదము, చివరి పదము ప్రవర్ధతాం, తపః ప్రవర్ధతాం. సాధన చేయండి, తపస్సు చేయండి. అదే కదండి శ్రీమద్ రామాయణం చెప్పింది. వాల్మీకి మహర్షి చేసిండేది. పెద్ద మాయగాడు, అడవిలో ఎవరైనా వెళ్తూ ఉంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టేవాడు కాదు, నిలువు దోపిడీ చేసేవాడు ఆపి. అయ్యా మా దగ్గర ఏం లేదు, మేము పేదవాళ్ళం అయ్యా, ఏదో సంపాదించుకున్నాం, తిన్నా గింజలు ఇచ్చేసి వెళ్ళండి అనేవాడు. అటువంటి దారి దోపిడిగాడు రత్నాకరుడు అనేటువంటి ఒక బోయవాడు ఈ వాల్మీకి మహర్షి. సప్తర్షులను నిలదీశాడు ఒకసారి, మీ దగ్గర ఉన్న అమూల్య వస్తువులేవో బయట పెట్టి వెళ్ళండి. పిచ్చివాడ, మా దగ్గరే ఉన్నారా నాయన, ఇదిగో ఈ కమండలం, ఈ దండం తప్పితే ఏమీ లేవు. ప్రతి వ్యక్తి దగ్గర ఏదో ఒక అమూల్యమైన వస్తువు ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏదో పని మీదే వెళ్తుంటారు అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న అమూల్య వస్తువు ఏదో ఇవ్వండి. ఏమండి మహర్షులు అబద్ధం చెప్తారా? అమూల్యమైన వస్తువులు లేవా వాళ్ళ దగ్గర? యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనాం ఋషిభిః పరిగీతాని. ఋషులు గానం చేసుకుంటూ ఉన్నారు, మహాత్ములైన వాళ్లకు మాత్రమే తెలిసి ఉన్నటువంటివి శ్రీమన్నారాయణుని యొక్క నామాలు. అవి కదా విలువైనవి. వాటికి విలువ కట్టగలవారు ఉన్నారా ఎవరైనా? అవి ఎంత అమూల్యమైనవి. రత్నాలు, బంగారు లాంటి వజ్రాలు, వైఢూర్యాలు ఉంటే వాటికి ఒక విలువ ఉండేది. కానీ ఇవి అంతకంటే విలువైనవి. మూల్యము కట్టడానికి సాధ్యమైన వస్తువుని అమూల్యం అంటారు. మూల్యం అంటే వెలలేనిది అని అర్థం కాదు, వెల కట్టడం సాధ్యం కానిది అని అర్థం. అదే ఉంది నాయన మా దగ్గర. అదేమిటో నాకు అర్థం కాదు, అదేంటో అమూల్యమైంది అన్నారు కదా, నాకు ఇవ్వండి. అదే ఇచ్చారు, రామనామాన్ని ఇచ్చారు. తప్పించిపోయాడు మహానుభావుడు. కాబట్టే పార్వతీదేవి
పరమేశ్వరుణ్ణి అడిగింది, కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామి తత్వతః. స్వామి, ఇంత పెద్ద విష్ణు సహస్రనామం చదువుకోవాలంటే అరగంట సమయం పడుతుంది, కానీ ఇవి చాలా గొప్ప నామాలే, మహాత్ములకు మాత్రమే అర్థమయ్యేటువంటివి, జ్ఞానం గలవారికి మాత్రమే తెలిసేటువంటివి, వాళ్ళకు మాత్రమే అందేటువంటి నామాలు ఇవి. లఘున సంక్షేమమైనటువంటి మార్గం ఏదైనా ఉందా వీటిని వల్ల వేసుకోవడానికి, వీటిని స్మరించుకోవడానికి? కేనోపాయేన లఘున, లఘు ఉపాయం, చిన్న ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు స్వామి. విష్ణోర్ నామ సహస్రకం, ఈ సహస్రనామాలని చెప్పుకోవడానికి. వెంటనే చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరాననే. ఓ పార్వతీదేవి, సుందరమైన ముఖం గల ఓ పార్వతీదేవి, ఎంత అందమైన ప్రశ్న వేశావు నువ్వు. శ్రీరామ 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 3 సార్లు అంటే సహస్రనామ తత్తుల్యం, సహస్రనామముతో అది సమానమైనది. సాక్షాత్ మహాదేవుడు శంకరుడు చెప్తున్నటువంటి మాట ఇది. భార్యాభర్తలు ఇద్దరు శ్రీమన్నారాయణ గురించి మాట్లాడుకుంటున్నారు ముచ్చటలు. వేరే ఎవరికో అయితే ఏం చెప్తాడో అబద్ధమే చెప్పేవాడేమో, సాక్షాత్ తన భార్యకే చెప్తూ ఉన్నాడు, జగన్మాతకి చెప్తూ ఉన్నాడు. ఎలా? శ్రీరామ 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 అంటే 1000 నామాలతో ఎలా సమానం అవుతుంది శ్రీరామనామం అనంటే, ఆర్యభట్టు అనేటువంటి ఒక మహాగణితజ్ఞుడు ఉన్నాడు మన భారతదేశంలో. ఆయన రాసినటువంటి లీలావతి గణితంలో ఆయన చెప్పాడు, కటపయాది సూత్రం అని ఒకటి చెప్పాడు. కటపయాది సూత్రం. ఆ కటపయాది సూత్రం ప్రకారం శ్రీరామనామాన్ని 3 సార్లు ఉచ్చరిస్తే 1000తో సమానం అని చెప్పాడు. కటపయాది సూత్రంలో అక్షరాలకి సంఖ్య ఉంటుంది. రా రెండవ అక్షరం, యా రా లా వా, ఇది ఒక వరుస. ఈ వరుసలో రెండో అక్షరం రా. మా అనేది 5వ అక్షరం. కటప పా ఉంది కదా, పవర్గలో 5వ అక్షరం మా. పా పా బా భా మా. రామ 2 × 5. రామ అని మనం ఒక్కసారి అన్నాము అంటే, లేదు విన్నాము అని అంటే 2 × 5 ఎంత అయిందండి? 10. మళ్ళీ రామ అన్నాము అని అంటే 10 × 10 100. మళ్ళీ రామ అన్నామనుకోండి 100 × 10. సహస్రనామ తత్తుల్యం. 1000 నామాలతో సమానమైనది ఒక్క రామనామము. శ్రీరామ 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 అంటూ ఉండండి. అనుకోండి, వినండి. నిరంతరం ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా, శ్రీరామ శ్రీరామ. ఫోన్ వచ్చింది శ్రీరామ అనండి. మిత్రులు ఇద్దరు కలిశారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్లో ఏముంది, ఏమొస్తుంది బాయ్ బాయ్ 30 సార్లు అంటే కూడా జయ శ్రీరామ అనండి. ఎంత గొప్పగా ఉంటుంది అది, ఎంత సాంప్రదాయకంగా ఉంటుంది, ఎంత శక్తిని ఇస్తుంది, ఎంత చైతన్యాన్ని ఇస్తుంది, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఆ రామ 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 అంటూ తరించిపో అని చెప్తుంది శ్రీమద్ రామాయణం.
శ్రవణం చేయమని చెప్తుంది శ్రీమద్ రామాయణం. భక్తి అనేది ఒక ప్రవాహం లాంటిది. భక్తి అనేది నవవిధాలుగా ఉన్నది. 9 రకాలైనటువంటి భక్తి అయితే దాంట్లో మొట్టమొదటిది శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం. ఇలా శ్రవణం అనేది మొదటి భక్తి అయితే శ్రీమద్ రామాయణాన్ని శ్రవణం చేయాలి భక్తితో అని మనకు శ్రీమద్ రామాయణమే చెబుతుంది. వాల్మీకి మహర్షి మొట్టమొదలు అదే చేశాడు. వాల్మీకి మహర్షి నారద మహర్షి అంతవాడు కనిపిస్తే, ఇందాక మన ప్రసాద్ గారు చెప్పారు, పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని ఊరికనే వదిలిపెట్టకూడదండి, వాళ్ళని అవి ఇవి అడిగి విసిగించి అయినా సరే వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు ఉంటాయి, అవన్నీ మనం కనుక్కోవాలి. వాళ్ళు కష్టపడి చదువుకొని ఉంటారు, మనం సులభంగా నేర్చుకోవచ్చు అని చెప్పాడు. ఆ ముల్లోకాలు సంచరిస్తూ నారాయణ స్మరణ చేస్తూ శ్రీమన్నారాయణుని యొక్క సేవలో తరించిపోతూ ఉంటాడు కాబట్టి ఆయన్ని అడిగాడు, కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత. 16 ప్రశ్నలు వేశాడు. గుక్క తిప్పుకోకుండా వాల్మీకి మహర్షి పాపం మహానుభావుడు ఎన్ని రోజుల నుంచి ఆ ప్రశ్నలను దాచుకొని ఉన్నాడో. యోగ్యుడైనటువంటి వ్యక్తి ఇంతకన్నా చెప్పగలిగినటువంటి వాడు ఎవరున్నారు లోకంలో, నీవు నాకు చెప్పాలయ్యా అంటూ అన్ని ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకు సమాధానంగా శ్రీరాముని యొక్క గుణగణాలను విన్నాడు, నేర్చుకున్నాడు. ఆ శ్రీరాముని యొక్క గుణగణాలన్నీ విని 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 తర్వాత శ్రీమద్ రామాయణాన్ని రచన చేశాడు. కాబట్టి శ్రీమద్ రామాయణం మనకి ఏం చెబుతుందండి? శ్రీమద్ రామాయణం వినండి, మళ్ళీ వినండి, మళ్ళీ వినండి, మళ్ళీ వినండి. రామాయణాన్ని వింటూ వింటూ ప్రచారం, మళ్ళీ మీరు కూడా చదవండి, మీరు కూడా ప్రచారం చేయండి, తరించిపోండి అని చెప్తుంది. నిన్నటి రోజున మనం శ్రీరాముని పట్టాభిషేక కార్యక్రమం చెప్పుకున్నాం. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శ్రీరాముడు అందరికీ కానుకలు ఇస్తున్నాడు. ఒక్కొక్కరిని పేరు పేరున పిలిచి, అయ్యా నీవు చాలా గొప్ప సేవ అందించావు మాకు, ఇదిగో ఇది తీసుకో ఇది అని చెప్పి ఎంతో ప్రేమతో వాళ్ళకి కానుకలు పంచుతూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఒక చోట కూర్చొని ఉన్నాడు. హనుమంతుడు అక్కడే స్వామికి దగ్గరలోనే ఉన్నాడు. సీతమ్మ తన చేతిలో ఉన్నటువంటి ఏవో వస్తువులు ఆంజనేయుడికి ఇద్దామని అనుకుంటుంది, ఏవో హారాలు వస్త్రాలు అన్నీ. రాముడి వైపు ఒకవైపు అలా చూస్తూ ఉంది. ఆయన ఏమంటాడు, ఆయన అనుజ్ఞ లేకుండా ఇవ్వకూడదు కదా. శ్రీరాముడు ఏమన్నాడు, సరే నువ్వు అవి ఎవరికో ఇవ్వాలని అనుకుంటున్నావు, నాకు అర్థమైందిలే, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు వాళ్ళకి ఇచ్చేసాయి, ఎందుకు సందేహపడాల్సిన అవసరం లేదు, ఇచ్చేయి అన్నాడు రాముడు. ఆంజనేయుడికి ఇచ్చేసింది. ఆంజనేయుడు ఇలా ఇలా చూసుకున్నాడు. అందరూ శ్రీరాముడు అందించినటువంటి కానుకలు తీసుకొని, ఆహా అయోధ్యకు వచ్చినందుకు ఎంత గొప్ప హారం ఇచ్చాడు, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చాడు, ఎంత గొప్ప వజ్రాలు ఇచ్చాడు, వైడూర్యాలు ఇచ్చారు, రాముడికి నా పట్ల ఎంత ప్రేమ ఉంది, ఎంత అభిమానం ఉంది, అంతటి స్వామికి నేను అభిమాన పాత్రుడనయ్యానని ఆనందపడుతుంటే ఈయన ఇలా ఇలా చూసుకుని రాముడు అడిగాడు, ఆంజనేయ నీ మనస్సులో ఏముందో చెప్పు, నీకేం కావాలో చెప్పు, నేను తప్పకుండా ఇస్తానన్నాడు. స్వామి నాకు కావాల్సిందేది ఏమిటంటే నీ కథ, శ్రీరామ చరిత్ర ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరు చెప్పుకుంటూ ఉంటారో అక్కడంతా వినే భాగ్యాన్ని నాకు ప్రసాదించు స్వామి, అదే నువ్వు నాకు ఇచ్చే గొప్ప వరం. అంటే శ్రీరాముడి చరిత్ర ఎవరు చదువుతారు, ఎప్పుడు చదువుతారు, దానికి ఒక అంతం అనేది ఉందా? దానికి యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణీ కథ లోకే చ ప్రచరిష్యతి. గిరయః పర్వతాలు యావత్ స్థాస్యంతి ఎప్పటి వరకు ఉంటాయో
అప్పటి వరకు రామాయణం అనేటువంటి ఒక కథా ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. సరితశ్చ మహీతలే, నదులు ఎంతవరకు ప్రవహిస్తూ ఉంటాయో జీవనదులు, తావత్ రామాయణీ కథ. అప్పటి వరకు శ్రీమద్ రామాయణానికి అంతమనేది లేదు. శ్రీరాముడి గుడులు అనేటివి ఎవరో ఎప్పుడో ఎవరో మూర్ఖుడు పడగొట్టేసి అది లేనే లేదు, నిరంతరం ప్రవర్ధిల్లుతూనే ఉంటాయి. నిన్న మన ప్రసాద్ గారు చెప్పినట్టు 3 గుళ్ళు ఉన్న స్థానంలో 18 గుళ్ళు చూసొచ్చాడు ఆయన. అలా రాముడి యొక్క భక్తి అనేది ప్రవర్ధిల్లుతూ ఉంటుంది, శ్రీమద్ రామాయణం అనేది ప్రవర్ధిల్లుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసు. మహాజ్ఞాని అయినటువంటి వాడు ఆంజనేయ స్వామి, సూర్యుడి యొక్క కుమారుడు, సూర్యుడి యొక్క శిష్యుడు, సూర్యుడి దగ్గర వేదాలని శాస్త్రాలని అధ్యయనం చేసినటువంటి స్వామి. కాబట్టి ఆయన జ్ఞాని అయినటువంటి వాడు అడిగినటువంటి వరం ఏమిటయ్యా అనంటే, నీ కథామృతం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడంతా వినేటువంటి అవకాశాన్ని స్వామి. మరి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, ఇక్కడ ఈ వేదిక నుండి మనకి స్వామివారి సన్నిధిలో సప్తాహంగా శ్రీమద్ రామాయణం మనం చెప్పుకుంటున్నాము అని అంటే, ఇక్కడ హనుమంతుడు ఇక్కడ కూర్చొని వింటున్నాడు అనేటువంటి విషయాలు ఎలాంటి సందేహం లేదు మనకి. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి, అందులో సందేహపడాల్సిన అవసరం లేదు. అటువంటి వరాన్ని తీసుకున్నాడు స్వామి. అంటే మనం శ్రీమద్ రామాయణం మనకు ఏమి చెప్తుంది అనేటువంటి విషయాన్ని చూడండి. మనం ఎలాగైతే ముఖం బాగుందా లేదా, అందంగా ఉందా లేదా, నామం సరిగా పెట్టుకున్నామా లేదా, తల సరిగా దూకున్నామా లేదా, వస్త్రధారణ బాగా చేసుకున్నామా లేదా అని మాటికి అద్దం ముందు నిలబడుకొని మనం సవరించుకుంటూ ఉంటామో, ఆ విధంగా నేను సరిగా ప్రవర్తిస్తున్నానా లేదా, ఒక కుమారునిగా నేను ఎలా ఉంటున్నాను, ఒక తండ్రిగా ఎలా ఉంటున్నాను, ఒక భర్తగా ఎలా ఉంటున్నాను, ఒక సమాజంలో ఒక సామాజికునిగా నేను ఎలా ఉంటున్నాను, నా శత్రువు విషయంలో ఎలా ఉంటున్నాను, నా మిత్రుని విషయంలో ఎలా ఉంటున్నానని మన ప్రవర్తనని సవరించుకోవడానికి మనం చూడవలసినటువంటి అర్థం శ్రీమద్ రామాయణం. నిరంతరం మానవ జీవన విధానం అల్పశ్చ కాలః బహవశ్చ ధర్మాః. మనకున్నటువంటి సమయం తక్కువ, మనం నేర్చుకోవాల్సినటువంటిది. కాబట్టి ఎలాగండి ఇన్ని శాస్త్రాలు ఇన్ని వేదాలు నేర్చుకొని మనం మన ధర్మాలను ఎటా పాటించాలండి? మహాజనో ఏ నగతస్సపంథాః. మహాత్ముడైనటువంటి వ్యక్తి ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గంలో వెళ్ళవయ్యా, అదే మార్గం. అంతే, మనం ఇంకా ఏ ధర్మం చదవక్కర్లేదు, ఏ ధర్మశాస్త్రాలు ఏ వేదాలు ఉపనిషత్తులు నేర్చుకోక్కర్లేదు. శ్రీరాముడు మహాత్ముడు, ఆయన మహాపురుషుడు. ఆయన ఏ ధర్మాలను పాటించాడో మనము ఆ ధర్మాలను పాటించాలి. తల్లిదండ్రుల యొక్క మాటకి విలువ ఇచ్చినటువంటి వాడు, తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చాలని అనుకున్నటువంటి వాడు, అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉన్నటువంటి వాడు, ప్రజలందరితో కలిసిమెలిసి ఉన్నటువంటి వాడు. ప్రజల ఇంట్లో ప్రజలు ఏమనుకునేవాడంటే, శ్రీరాముడు మా రాజ్యానికి రాజు, మా దశరథ మహారాజు యొక్క కుమారుడు అని ఎవ్వరూ అనుకోలేదు అయోధ్యలో. శ్రీరాముడు మా ఇంట్లో ఒక సభ్యుడు అనే అనుకున్నారు అందరూ. శ్రీరాముడు మా అబ్బాయిని కొంతమంది అనుకున్నారు వాళ్ళ వయసును బట్టి, శ్రీరాముడు మా అన్నయ్య అనుకున్నారు వాళ్ళ వయసును బట్టి, శ్రీరాముడు నా తమ్ముడు అనుకున్నారు వాళ్ళ వయసును బట్టి, శ్రీరాముడు నా స్నేహితుడు అనుకున్నారు వాళ్ళ వయసును బట్టి. దానికి కారణం రాముని యొక్క ప్రవర్తన అలాంటిది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడు, వాళ్ళ ఇంట్లో ఒక దుఃఖకరమైన సంఘటన జరిగిందంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు సహానుభూతి చెంది వాళ్ళ కన్నీళ్లు తుడిచి వచ్చేవాడు. వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందంటే రాముని ఇంట్లోనే శుభకార్యం జరుగుతున్నట్టుగా పొంగిపోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి పనులు చేసి ఆ శుభకార్యంలో వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఆనందంగా నవ్వుతూ
తన ఇంట్లో శుభకార్యమే అన్నట్టుగా ఉండేవాడు శ్రీరాముడు. ప్రతి మానవుడు ఇలా ప్రవర్తించాలని కాదా దాని అర్థం? శ్రీమద్ రామాయణానికి మన ప్రసాద్ గారు ప్రారంభ వాక్యులు చెబుతూ శ్రీమద్ రామాయణం అనేది చాలా తీయనైనటువంటిది, అమృతంతో సమానమైనది, అమృత వాక్కులు, మధురం మధురాక్షరం, ఇలాంటి విశేషాంశాలన్నీ చెప్పాడు. నిజమే, అమృతం అనే దానికి మధు అనేటువంటి ఇంకొక పర్యాయ పదం ఉంది, అది తీయగా ఉంటుంది. తేనె అనేది మనకి ఎంత ఆరోగ్యకరమైనటువంటిది. తేనె అనేది ఆరోగ్యాన్ని ఇస్తుందండి. మనం ప్రతిరోజు పొద్దున్నే లేచి తేనె తాగుతామా? ఆయుర్వేద వైద్యులు కూడా తేనె తినండి అని చెప్తారా? మనకు లోకంలో ఏదైనా చెడని పదార్థం ఉంది అని అంటే అది తేనె మాత్రమే. 100 సంవత్సరాల క్రితం మీ ముత్తాత గారు దాచిపెట్టిన తేనె ఈరోజు మీకు ఉపయోగించుకోవచ్చు నిస్సందేహంగా. శ్రీమద్ రామాయణం అనేటువంటి తేనెను ఆనందంగా త్రాగండి అంటున్నాడు మహాకవి. తేనె ఎలా తాగుతామండి? చేతిలో ఒక స్పూన్ వేసుకొని చాలా జాగ్రత్తగా కింద పోకుండా మెల్లగా ఇలా ఇలా నాక్కుంటూ ఉంటాం. అవసరం లేదండి, దోసిళ్లతో పట్టుకొని తాగేసేయండి. యః కర్ణాంజలి సంపుటై అహరహ సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధి జరా విపత్తి మరణై అత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. అండి, తేనెను ఎవరైనా మధ్యాహ్నము అర్ధరాత్రి ఎప్పుడు పడితే అప్పుడు తింటారా? పొద్దున్నే పరిగడుపుని తినాలి. అది తేనెకు ఉన్నటువంటి లక్షణం అండి. శ్రీమద్ రామాయణం అనేటువంటి తేనెను అహరహ పగలు రాత్రి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు తాగండి. దోసిళ్లతో తాగండి. అవునా? కర్ణాంజలి సంపుటై చెవులు అనేటువంటి దోసిళ్లతో తాగేసేయండి. సమ్యక్ పిబత్యాదరాత్. ఏమంటే తేనె అంటే ఒక చెట్టుకి ఒక పుష్పం నుంచి వచ్చేటువంటిది కదా తేనె అనేది. రామాయణం అనేది తేనె ఎట్ట అవుతుంది? అదేమన్నా పుష్పం నుంచి వచ్చిందా? అవునండి, ఒక పుష్పం నుంచే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? వాల్మీకేర్వదనారవిందగలితం. వాల్మీకి మహర్షి అనేటువంటి ఒక మహర్షి యొక్క ముఖ కమలం నుంచి వెలువడినది. వదనారవిందగలితం, ముఖ కమలం నుంచి జాలువారినది. రామాయణాఖ్యం మధు. మరి తేనె అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అజీర్ణము, జ్వరము, పిత్తము, పైత్యము ఎన్నిటినో పోగొడుతుంది కదా. ఈ రామాయణం అనేది ఏం పోగొడుతుంది? జన్మ, వ్యాధి, జరా, విపత్తి, మరణై. జన్మ ఉంది మనకి, మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం. వ్యాధి, పుట్టిన తర్వాత శరీరంలో అనేక రకాలైనటువంటి వ్యాధులను అనుభవిస్తున్నాం. విపత్తి, ప్రమాదాలు ఉన్నాయి మనకి. కూర్చుంటే ప్రమాదం, నిలబడితే ప్రమాదం. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో ఎవరికీ తెలీదు. మరణం అనేటువంటి ప్రమాదం కూడా ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. అత్యంత సోపద్రవం, అత్యంత కఠినమైనటువంటిది సంసారం అనేటువంటిది. ఆ సంసారం అనేటువంటి దానికి మందండి ఇది. జన్మ, వ్యాధి, జరా, విపత్తి, మరణాలతో కూడుకుని ఉన్నటువంటి సంసారం అనేటువంటి జబ్బు ఏదైతే ఉందో దానికి ఔషధం శ్రీమద్ రామాయణం అనే తేనె, మధు. దాన్ని అది వదిలిపోతుంది. నీవు ప్రయాణం చేస్తూ ఉన్నావే,
విష్ణోః పదం శాశ్వతం. విష్ణువు యొక్క పాదాలు చేరుకోవాలని నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది సఫలమవుతుంది. ఈ శ్రీమద్ రామాయణం అనేటువంటి మధువును ప్రతిరోజు సేవించడం ద్వారా. కాబట్టి మనం కూడా అలాంటి సంకల్పం చేయలేమా? ఏ సంకల్పం అయితే హనుమంతుడు చేశాడో, ఎక్కడ రామాయణం ఉంది అని మనకు తెలుస్తుందో అక్కడికి మనం వెళ్ళాలి. ఎక్కడ శ్రీరామ కళ్యాణం జరుగుతుందని వింటామో అక్కడికి మనం వెళ్ళాలి. ఎక్కడ శ్రీరామ కార్యం ఉందో అక్కడ మనం వెళ్ళి చేయాలి. రామ కార్యం మనం చేయాలండి. రామాయణం మనం వినాలి, నేర్చుకోవాలి. దాంట్లో ఎలాగైతే రామ కార్యం అంటే అనగానే ఆంజనేయుడు ముందు వెళ్ళిపోతున్నాడో అలా మనలో ఒక హనుమత్ శక్తి అనేది ఉండాలి. ఆ శ్రీరామ నామం అనేది మనల్ని నడిపించాలి ముందుకు. అలాంటి మనస్తత్వాన్ని మనం పొందాలి. భగవత్ కార్యం అనగానే మనం ముందుండాలి. ఇలాంటి ఎన్నో అంశాలు శ్రీమద్ రామాయణంలో చెబుతూ శ్రీమద్ రామాయణానికి ఉన్నటువంటి ఈ ఫలశ్రుతి కూడా ఈ విధంగా చెప్పాడు. వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం యుద్ధకాండ చివరి శ్లోకాలలో ఆయుష్యమారోగ్యకరం యశస్యం శ్రౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతౌ యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. వృద్ధికామైః అభివృద్ధి చెందాలి జీవితంలో అనే ఆలోచన కలిగినటువంటి వాడు శ్రీమద్ రామాయణం అనేటువంటి కథను వినాలి. శ్రీమద్ రామాయణ కథను వినడం ద్వారా సమస్త దేవతలు తృప్తి చెందుతారు, పితృదేవతలు తృప్తి చెందుతారు. ఈ శ్రీమద్ రామాయణ కథను విని ఆ ఫలితాన్ని పితృదేవతలకు అందించండి. మన తండ్రులు తాతలు ఎవరైతే పితృదేవతలు గతించిపోయిన వారు ఉన్నారో వారు పైలోకాలలో ఉంటారు. వారికి ఈ ఫలితం అనేది అందుతుంది, వారు తృప్తి చెందుతారు. ఆయుష్యం ఏ విధంగా అయితే శ్రీమద్ రామాయణము హనుమంతుడిని చిరంజీవిగా చేసిందో మనల్ని కూడా అలా చిరంజీవిగా చేస్తుంది. చాలా కాలము జీవించేవాడిలా చేస్తుంది. చాలా కాలము జీవించడం వల్ల ప్రయోజనము చాలా పుణ్యకార్యాలను మనం చేసుకొని ఎక్కువ పుణ్యాన్ని మనం స్వామి దగ్గర దాచుకోవచ్చు. కృష్ణార్పణమని స్వామి దగ్గర దాచుకుంటాం. ఆరోగ్యకరం, యశస్యం, ఇవన్నీ చిన్న విషయాలు. సౌభ్రాతృకం, అన్నదమ్ముల మధ్య చక్కటి ప్రేమ అనేది ఏర్పడుతుంది శ్రీమద్ రామాయణాన్ని మనం పారాయణ చేయడం ద్వారా, వినడం ద్వారా, చెప్పడం ద్వారా. ఓజస్కరం, మనలో ఒక కొత్త రకమైనటువంటి చైతన్యము, ఒక కొత్త రకమైనటువంటి తేజస్సు అనేది మనలో ఏర్పడుతుంది. తద్వారా మనము ఏమి సాధించాలని అనుకుంటామో దాన్ని మనం సాధించేటువంటి నైపుణ్యాలను మనం పొందుతాం. కాబట్టి శ్రీమద్ రామాయణం జాతికి ఇచ్చేటువంటి సందేశం ఏముందండి అని అంటే, శ్రీమద్ రామాయణము ధర్మాచరణ చేయమని చెప్పింది, తపస్సు చేయమని చెప్పింది. కుటుంబ సభ్యులతోనూ సమాజంలో ఉన్నటువంటి సభ్యులందరితోనూ ఎక్కడ ఏ విధమైనటువంటి అసూయలకి ద్వేషాలకి తావివ్వకుండా అందరితో నవ్వుతూ ఆనందంగా ఉండమని చెప్పింది. స్మితపూర్వం చ భాషతే, శ్రీరాముడు ఎప్పుడూ నవ్వు ముఖంతోనే ఉండేవాడు. ఆయన ముఖంలో ఎప్పుడూ చిరాకు, కోపము, బాధ ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు, ఎవ్వరూ చూడలేదు.
అవన్నీ చూసిన వాడు ఒక్క లక్ష్మణుడు పాపం అరణ్యవాసంలో సీతాదేవిని పోగొట్టుకోవడం వల్ల. లక్ష్మణునికి ఎంత బాధగా ఉంటుంది చూడండి. ఎప్పుడు వికసించి నవ్వుతూ ఉండేటువంటి స్వామి ముఖము ఇలా వాడిపోయింది అని అంటే. కాబట్టి శ్రీరాముడు ఏమనుకునేవాడు, నేను మహారాజుని, నేను రాజపుత్రుని, వస్తున్నటువంటి వాడు పలానా సామంతరాజు, వాడిని నేను పలకరించేదేంటి, నన్నే అతను పలకరిస్తాను. చూసి కూడా చూడనట్టు ఇటువైపు, అది రాముడి యొక్క స్వభావం కానే కాదు. అలా ఎప్పుడూ లేదు. అతడు తనకన్నా చిన్నవాడైనా తనకన్నా పెద్దవాడైనా ఎవరైనా సరే శ్రీరాముడు అతన్ని చూడగానే రాముడే అతనికి ఎదురుగా వెళ్ళిపోయి, నమస్కారం అండి, బాగున్నారా, ఎప్పుడొచ్చారు, ఇదేనా రావడం, రండి కూర్చోండి, ఇదిగోండి మంచినీళ్ళు తాగండి, ప్రయాణం బాగా జరిగిందా అని ప్రశ్నలతో ముంచెత్తేవాడు, వర్షం కురిపించేవాడు. అది చూసి వాళ్ళందరూ అరే ఈయన చక్రవర్తి అయ్యుండి తన వచ్చి పలకరించేస్తున్నాడు ఈ విధంగా. ఎంతటి నిరహంకారి, ఎంతటి నిరాడంబరుడు శ్రీరామచంద్రుడు. అటువంటి నిరాడంబరత మనం ఏ స్థాయికి ఎదిగినా కూడా దేశంలో, మన జీవితంలో అలాంటి నిరాడంబరత కలిగి ఉండాలి అనే సందేశం ఇస్తుంది శ్రీమద్ రామాయణం. అడవికి వెళ్ళాడు, ఎంతోమంది మహర్షుల ఆశీర్వాదాలను పొందాడు, వాళ్ళ మనస్సులను గెలుచుకున్నాడు. కిష్కింధలో వాళ్ళని చంపేసి కిష్కింధ రాజ్యాన్ని వ్యవస్థాపన చేశాడు. కానీ కిష్కింధ రాజ్యాన్ని తను ఏలుకోవాలి అనేటువంటి ఆలోచన కలగలేదు. లంకను జయించి లంకను విభీషణునికి అందించాడు, అక్కడ ఉండాలనేటువంటి ఆలోచన చేయలేదు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. నా తల్లి ఎక్కడ ఉన్నదో అది నా జన్మభూమి, అక్కడికే వెళ్ళాలి, నేను ఎప్పటికైనా అక్కడికే వెళ్ళాలి. అయోధ్య 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 అని శ్రీరాముడు కలవరించాడు. కారణం తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు కనుక. కాబట్టి ఎంత దేశానికి వెళ్ళినా, ఎన్ని దేశాలను గెలిచినా, ఎంత గొప్పతనాన్ని సంపాదించినా, ఎంత కోట్ల మందిని తన వాళ్ళుగా చేసుకున్నా, చివరికి తిరిగి స్వదేశానికే వచ్చాడు, జన్మభూమికే వచ్చాడు, అక్కడే పరిపాలన చేశాడు. చివరికి కైవల్య రాముడయ్యాడు. కైవల్యం కోరుకుంటాం మనం అందరం. కైవల్యం అనేది ఎలా లభిస్తుంది అని అంటే, శ్రీరాముడి పాద పద్మాలను అంటి పెట్టుకోనున్న వాళ్ళకే కైవల్యం లభిస్తుంది. సింహాసనంలో ఇలా కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడుకున్నాడు, నేను వెళుతున్నాను, నాతో వచ్చే వాళ్ళందరూ రండి అన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నాడు, దిగ్గున లేచి వెళ్ళిపోతూ ఉన్నాడు శ్రీరాముడు. వెంటబడి వెళ్ళారు అందరూ. ఎంతోమంది రాజసేవకులు, అంతఃపురవాసులు, అయోధ్యపురవాసులు నగరంలో వీధుల వెంట నడిచి వెళుతూ ఉన్నాడు శ్రీరాముడు, ఆయన వెనకాల వెళ్ళిపోయారు. అలా వెళ్ళినటువంటి శ్రీరాముడు సరయూ నదిలోకి దిగాడు. సరయూ నదిలోకి వెళ్ళిపోతున్నాడు, ఆయన వెనకాల వెళ్ళిపోయారు అందరూ. అలా సరయూ నదిలో అందరూ వైకుంఠానికి వెళ్ళిపోయారు. మరొకనాడు మనం కూడా అలా వెళ్ళాలి అని అంటే ఈ శ్రీమద్ రామాయణాన్ని విడిచిపెట్టకుండా, శ్రీరాముడిని విడిచిపెట్టకుండా మనం ఉండాలి. అటువంటి ఒక సత్సంప్రదాయము మనకు అలవాటు చేస్తూ ఉంది ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆయామము. కాబట్టి ఇలాంటి దాంట్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలని 10 మందికి మనం చెప్పాలి. శ్రీమద్ రామాయణం చదవాలి. రేపు ఈ శ్రీమద్ రామాయణాన్ని మనం పూర్తిగా ఇలా ఈ వారం రోజుల పాటు విన్నటువంటి ఈ ఫలితాన్ని రేపు కళ్యాణం చూసి స్వామివారికి ఆ కళ్యాణంలో మనం ఒక కానుకగా సమర్పించుకోవాలి. స్వామివారి యొక్క ఆశీర్వాదాలని మనం అందుకోవాలి. చెప్పండి, నేను చెప్తాను. ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం
శ్రౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతత్ నియమేన సద్భిః ఆఖ్యానం ఓజస్కరం వృద్ధికామైః. శ్రీరామాయ నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. జయ శ్రీరామ. కృతజ్ఞతను తెలియజేద్దాం. ధన్యవాదాలు సార్.